ఈ జాతీయ చరిత్ర సందర్భంగా మీకు అందరికీ హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాను. నమస్కారం సార్. మన జిల్లాలో 18 సంఘాలు ఉన్నాయి సార్, 4 సార్. సో అందరికీ కూడా మనం ఇక్కడ తీసుకురావడం జరిగింది సార్. ఇక్కడే మనం రిజిస్ట్రేషన్ ప్రకారం జరిగింది సార్. అదేవిధంగా మనం ఈ ఉప్పాడ అనేది సార్ లాస్ట్ ఇయర్ జనవరిలో కూడా నేషనల్ లెవెల్లో గోల్డ్ అవార్డు వచ్చింది సార్. 545 అప్లికేషన్స్ ఆల్ ఓవర్ ఇండియాలో కడితే మన ఉప్పాడికి గోల్డ్ అవార్డు వచ్చింది సార్. గౌరవ సెంట్రల్ మినిస్టర్ గారు ఇవ్వడం జరిగింది సార్. అదేవిధంగా వైఎస్ఆర్ లైఫ్ ఇన్సూరెన్స్ అవార్డు కూడా ఇక్కడ రావడం జరిగింది సార్. లాస్ట్ ఇయర్ క్లోజ్ సార్. ఇక్కడ షాకిమెత్త కూడా ఒక విలేజ్ ఉంది సార్. అక్కడ 500 రూమ్స్ ఉన్నాయి సార్. అక్కడ కూడా సిల్క్ వేస్తారండి. అదేవిధంగా ఇక్కడ మనకు 600 మగ్గాలు ఉన్నాయి సార్ ఈ మండలంలో. మొత్తం అందరూ కూడా సిల్క్ వేస్తారు సార్. ఈ బైఫర్కేషన్ సమయంలో 18 సంఘాలు ఇక్కడ కాటన్ జామ్ కానీ టవల్స్ బెడ్షీట్స్ వేస్తారు సార్. మనకైతే మేజర్ సిల్క్ మన సిల్క్ శారీస్ సార్. సో ఇదన్నీ వీళ్ళందరికీ కూడా మనం రకరకాల స్కీమ్స్ అన్ని కూడా ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది సార్. ఇంట్లో సోలార్ లైటింగ్ యూనిట్లు వాళ్ళకి ఏంటంటే పరికరాలు కావాలని బేస్ లైన్ సర్వే చేసి వాళ్ళందరికీ డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది సార్. సెకండ్ స్పెల్లో రావాల్సి ఉంది సార్. అది కూడా మనం తెప్పించి ఏర్పాటు చేస్తాం చేసి త్వరలోనే పంపించేస్తాం సార్. సెంట్రల్ నుంచి స్టేట్ గవర్నమెంట్ నుంచి రావాల్సిన స్కీమ్స్ అన్ని కూడా మనం అప్డేట్గా ఇవ్వడం జరుగుతుంది సార్. వేవర్స్ కూడా మన పెన్షన్స్ ఈ వేవర్స్కి సంబంధించిన ఏ సమస్య వచ్చినా సరే నేను సాల్వ్ చేస్తాను సార్. మా ఇక్కడ డిఫరెంట్ ఫీల్డ్లో ఒక 4-5 ఆఫీసర్స్ ఉన్నారు సార్ మొత్తం ఎన్టీఆర్ జిల్లాలో. సార్ మామూలు రఘు ఉన్నాడు వెనకాల. రాపర్తి కన్నారావు గారు, తారు నాగమణి గారు, శీలమంతులు మల్లేష్ గారు ఉన్నారు. పేరేంటి పేరు? హెచ్చిన చంద్రశేఖర్ గారు. కొండవరపు రమణ. ఓకే సార్. సంబంధించిన ప్రోడక్ట్స్ అంటే ఈ ప్రోడక్ట్స్ సంబంధించి ఎలాంటి మార్కెటింగ్ ఛానల్స్ అంటే బయటకి ఇంకేదన్నా మనం ఇంకొక విధంగా చేయగలమా, తర్వాత ఎలాంటి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్కీమ్స్ ఏం తెచ్చుకోవాలి, ఇలాంటి దాని కొంచెం విస్తృతంగా సార్ అడగడం, దానికి సంబంధించి ఇలాంటి చేనేత కార్మికులు ఎక్కువగా ఉన్న జిల్లాలు అంటే కాకినాడ కావచ్చు, తర్వాత గుంటూరు కావచ్చు, అలా ఒక 5-6 జిల్లాలు చాలా ఎక్కువ ప్రాముఖ్యత ఉన్న జిల్లాలు ఉన్నాయి. ఇందులో బాగా ఒక ఇష్యూ మన జిల్లాకు సంబంధించి ఏమొచ్చిందంటే, అంటే చేనేత కాదు కానీ బట్ సిల్క్కి సంబంధించి అంటే ఈ
పట్టు పరిశ్రమ మీద ఆధారపడిన వాళ్ళకి ఇక్కడ తయారు చేస్తున్న పట్టు మదనపల్లి తర్వాత మడకసిర ఏరియాలో కొంచెం తక్కువ రేట్ వస్తూ ఉంది. ఆ రేటుకి సంబంధించి ఏం చేయాలో ఒకసారి ఆ క్వాలిటీకి సంబంధించి డిఫరెన్స్ ఉంది. దానికి సంబంధించి 400-500 మంది ఆ క్రాప్ ఎవ్రీ ఇయర్ వేస్తుంటారు. సో వాళ్ళకి సంబంధించి ఏం చేయొచ్చని గురించి ఒక ఇష్యూ రేస్ చేయడం జరిగింది. దాంతోపాటు మీరు ఇందాక అడిగిన NHDCకి సంబంధించిన సపోర్ట్ కానీ, బెంగళూరు నుంచి డైరెక్ట్గా మనం తెచ్చుకోవడానికి కావాల్సిన మినిమం 20% డిస్కౌంట్ కానీ, ఇలాంటి విషయాల గురించి మళ్ళీ గవర్నమెంట్తో కొంచెం ఒకసారి డిపార్ట్మెంట్ కొంచెం డిస్కస్ చేయాల్సిన అవసరం ఉంది. అండ్ ఈ విషయంలో నా రిక్వెస్ట్ అందరికీ ఏంటంటే, ఒకసారి గవర్నమెంట్ సంబంధించిన గైడెన్స్ వచ్చినప్పుడు ఈ ఇంటింటికి సంబంధించిన సర్వే చేయడం, అంటే మిగతా స్కీమ్స్ కూడా చేసే అవకాశం ఉంది నెక్స్ట్ 2 monthsలో. ఇంటింటికి ఒకసారి సర్వే చేసినప్పుడు ప్రతిసారి మనం ఒకసారి సర్వే చేసినప్పుడు మన ఆ రోజు ఏదో వేరే పనిలో ఉండడమో లేదా ఇంకో కారణం వల్ల వెళ్ళిపోవడం, మళ్ళీ వచ్చి ఆ లిస్ట్లో లేము మళ్ళీ మనం ఇంక్లూడ్ చేయడం, ప్రతిసారి అది అంత సులువుగా యాడ్ చేయడం మీకు అర్థమవుతుంది కదా దీనికి. సో నేను ఆ డిపార్ట్మెంట్ ముందు చూసేవాడు కొంత. ఇప్పుడు ఒకసారి ఇలాంటి ప్రోగ్రామ్ స్టార్ట్ చేసినప్పుడు కష్టమో నష్టమో ఒకరోజు ఇబ్బంది పడైనా సరే ఆ రోజు పేరు ఎక్కించుకోవడం అనేది ఉత్తమం. అంతేనా? కరెక్టే. అంటే ఒక్కసారి మిస్ అయిన తర్వాత మళ్ళీ మనం ఇంక్లూడ్ చేయాలంటే ఇంక్లూడ్ చేసే నాలాంటి ఒక ఆఫీసర్కి ఏమనిపిస్తుంది అంటే వీళ్ళు కరెక్టా కాదా ఒక అనుమానంతో చూడడం స్టార్ట్ అవుతుంది. మీరు నిజంగా జెన్యున్ ఉన్నారు కూడా అది ఇప్పుడు ఎందుకు వస్తున్నారు, ఇంకెవరైనా కోతలంతా వస్తున్నారు, ఇలాంటి క్వశ్చన్స్ వస్తాయి. సో దయచేసి ఎలాంటి స్కీమ్ సంబంధించి కానీ ఇంకొక అంటే ఏదైనా సర్వే లాంటి చేసినప్పుడు ఇదే కాదు ఏ స్కీమ్ కన్నా కానీ మళ్ళీ కొత్తగా పెన్షన్ సంబంధించి కానీ రేషన్ సంబంధించి కానీ వీటి గురించి స్కీమ్ సంబంధించి సర్వే చేసినప్పుడు దయచేసి ప్రతి కుటుంబంలో ఒకరోజు ఓపిక చేసుకొని అందరూ ఆ రోజు ఉండేటట్టు చూసుకోవాలి. ఇది అందరికీ వర్తిస్తుంది, అన్ని స్కీమ్స్కి వర్తిస్తుంది. ఓన్లీ చేనేత కాకుండా చెప్పండి, మీ ఊళ్ళల్లో కూడా చెప్పాలి. సో ఒకసారి సర్వే ఇంపార్టెంట్. నేను మళ్ళీ మాట్లాడాలి అంటే నాకు తెలియాలి అసలు మీరు ఏం చెప్తున్నారు. అందువల్ల కొంత టైం తీసుకున్నందుకు అండ్ ఇందాక గవర్నమెంట్ ఎక్స్ప్లెయిన్ చేసినందుకు స్పందన తెప్పించుకునే ప్రయత్నం చేస్తాను. పొలిటికల్గా కూడా అంటే ఫ్రమ్ ద పార్టీ సైడ్ కూడా 2 పార్టీ జనసేన వైపు లీడర్స్ ద్వారా దీనికి సానుకూలంగా మనం త్వరగా దానికి సంబంధించిన సొల్యూషన్ వెతుకుతామని చెప్పి మా వైపు నుంచి 100% ప్రయత్నం జరుగుతుందని చెప్పి నేను తెలియజేస్తున్న ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. చేనేతను వాడటం మొదలెట్టాలి. గత ప్రభుత్వంలో ఒకసారి కనీసం వారానికి ఒక్క రోజున మన చేనేత వస్త్రాలను ప్రోత్సహిస్తే ఈ చేనేత కార్మికులందరూ కూడా వీరందరికీ కూడా చాలా ప్రోత్సాహంగా ఉంటుందండి. ప్రపోజల్ గతంలో జరిగింది. ముందు జనంగా మనం మారి వీరన్నీ కూడా మన లోకల్లో ఉన్న ప్రోడక్ట్లు కానీ ఈ చేనేత వస్త్రాలు కానీ వాడటం మొదలు పెడితే వీరందరికీ కూడా చాలా సహాయకారిగా ఉంటుందని, అదేవిధంగా వీరు లేవనెత్తినటువంటి పెన్షన్స్ కూడా అవన్నీ కూడా తప్పకుండా కూడా మీరు అర్హులైన వాళ్ళందరికీ కూడా అవన్నీ కూడా మీకు అందేలాగా మా పార్టీ తరఫున కానీ అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వంలో నారా చంద్రబాబు గారి నేతృత్వంలో ఈ ప్రభుత్వం ద్వారా కానీ తప్పకుండా ప్రయత్నం జరుగుతుంది. అదేవిధంగా మీరు సబ్సిడీలు కూడా ప్రస్తావన చేశారు. తప్పకుండా అనుకూలతను బట్టి వాటిని కూడా పరిశీలించి ఒక పరిష్కారం వచ్చే విధంగా కూడా మీకు కృషి చేస్తామని చెప్పి సెలవు తీసుకుంటున్నాను. ఇక్కడ ప్రభుత్వం కనిపిస్తుంది. అలాగే స్కూల్ డ్రెస్సెస్ ఉంటాయి, దాని తగ్గట్టు షర్ట్లాగా ఉన్నాయి కాబట్టి అది కలెక్టర్ గారు కూడా ఆ కాటనే కాబట్టి కాటన్ డీలింగ్ చేసే వాళ్ళు ఏరియాకి గవర్నమెంట్ నుంచి ఆ ఆర్డర్ ముందుగా ఇస్తే వాళ్ళకి కూడా కొంచెం బెనిఫిట్ ఉంటుందండి. అదొకటి చేయాలి. రెండోది ప్రభుత్వం మీకు హెల్త్ ఇన్సూరెన్స్ ఒకటి ఈ 3 సంవత్సరాలు కట్టలేదు కదా, ఇన్సూరెన్స్ కట్టలేదు 20 రూపాయలు వాళ్ళు కట్టేవారు, 80 రూపాయలు గవర్నమెంట్ కట్టేది, అప్పుడు 80,000 ఎంతో వచ్చింది. ఇప్పుడు మరి ఇన్సూరెన్స్ మర్చిపోయాడు లేకపోతే 10 లక్షలు ఇస్తున్నారు 5 రూపాయలు. మరి వేవర్స్ కూడా ఏంటంటే టీవీ ఇవన్నీ కూడా వస్తాయి. మరి తక్కువ వయసులోనే ఆరోగ్య సమస్యలు వస్తాయి కాబట్టి హెల్త్ ఇన్సూరెన్స్ దాన్ని కూడా మరి కలెక్టర్ గారు ప్రభుత్వాన్ని ఇంప్లిమెంట్ చేస్తారు, మేము కూడా ఇంప్లిమెంట్ చేస్తాం. ఇవన్నీ కూడా కొత్తగా వచ్చిన ప్రభుత్వం మీ మీద దృష్టి పెట్టి ఇవాళ కలెక్టర్ గారు రావడానికి కారణం ఏంటి? కలెక్టర్ కాన్ఫరెన్స్లో చంద్రబాబు నాయుడు గారు అందరూ కూర్చొని మాట్లాడుకున్నప్పుడు వేవర్స్ ఏ సమస్యలు ఉన్నాయో ఆ సమస్యల మీద డిస్కస్ చేయమన్నారు. ఈవేళ ఈ సమస్యలన్నీ కూడా గవర్నమెంట్ దృష్టిలో పెట్టి మరి కొంచెం సమయం పెట్టినా శాశ్వత పరిష్కారానికి ప్రభుత్వం ప్రయత్నం చేస్తే, అదేవిధంగా పొడుగు ఆరబెట్టి వాళ్ళు
పడుగారంటే వాళ్ళు ఇన్ని గ్రామాలు చూసుకుంటే నా లెక్క ఒక 500 ఉంటారు. దుర్గాగా చాలామంది ఉన్నారు, కార్మికులు చాలామంది ఉన్నారు. వీళ్ళందరికీ మరి వాళ్ళకి కూడా రెవెన్యూ ఉంది. మీరు వీవింగ్ చేసి వెళితే మనం డబ్బిస్తున్నంత